హాయ్ అండి, ఎలా ఉన్నారు? మామిడి చెట్లు ఉంటాయి కదా మన దొడ్డుల్లోని. ఈ గాలిదుమ్ములకు కానీ మామూలుగా ఒక్కోసారి రాలిపోతూ ఉంటాయి. అలాంటి కాయల్ని పాడు చేసుకోకుండా మనం ఇలా శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకుని ఆరబెట్టేసుకుని పై తొక్క తీసేసి పీలర్ సహాయంతో ఇలాగా అదే పీలర్ సహాయంతో పేళ్ళలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకుని ఎండలో ఆరబెట్టుకుని మన వాటిని శుభ్రంగా తీసుకుంటూ ఇరిగిపోయేలా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకుని పొడి చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పప్పుల్లోకి కూరల్లోకి పొడిగా వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మంచి పద్ధతి కూడా. మనం ఇలా చేస్తే కనుక మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది, మనకి ఇలాగే సేవ్ అవుతుంది కూడా. చింతపండు వాడడం తక్కువ పెట్టుకుంటే మంచిదండి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇలా చెక్కు తీసుకున్న మామిడికాయలని తొక్కుడు పచ్చడి కింద కూడా కొట్టుకోవచ్చు. ఎలా అంటే ఎండుమిర్చిని ఎండలో బాగా ఎండబెట్టేసి కొంచెం ఉప్పేసి దంచి అప్పుడు ఈ తొక్కు ముక్కలు కూడా దాంట్లో వేసేసి కచ్చాబిచ్చా తొక్కి తీసి తాలింపు పెట్టుకుంటామే. ఇది తొక్కుడు పచ్చడి అంటారు. లేదా ఈ ముక్కల్ని మాగేలాగా ఒక రోజంతా ఎండబెట్టేసుకుని పచ్చడి పట్టుకోవచ్చు, మాగ పచ్చడి. నేనైతే ప్రస్తుతానికి ఈ ముక్కల్ని పప్పులోకి కూరల్లోకి వాడుకోవడానికి తీసి పాప పట్టుకెళ్ళడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఈవినింగ్ పట్టుకెళ్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.